మహాపరిశుద్ధుడా మిక్కిలి కృపగల తండ్రి, నాయన నీ యొక్క శిలువ ధ్యానాన్ని గురించి ప్రభువా మరి మేము ధ్యానించడానికి ఇక్కడ కూడి ఉండగా తండ్రి, అయోగ్యుడైన నన్ను మరి వాక్యం వింటున్న నీ బిడ్డలను ప్రభువా మరి మీరు ముట్టి నీ శిలువ మర్మాన్ని మేము గ్రహించి మరి దాని ద్వారా నీవు మా కొరకు ఏర్పాటు చేసిన రాజ్యానికి వారసులమైనట్లు నీ కృపను మాకు అనుగ్రహించమని, ఇచ్చిన విజ్ఞాపన మీ దైవసన్నిధానంలో చేర్చుకోమని మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మనం నిజంగా క్రైస్తవ లోకంలో అతి ప్రాముఖ్యమైన అంశం, ఈ దినం మనం ధ్యానించుకోవాల్సిన అంశం. క్రైస్తవుల జీవితాల్లో మరి క్రిస్మస్ కన్నా, ఈస్టర్ కన్నా, ఇంకా అనేకమైన పండుగల కన్నా మరి యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని అర్పించిన దినం. ఈ దినాన్ని మనం క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ లోకం ఇది ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన దినంగా మనం భావిస్తున్నాము. మన జీవితాల్లో నిజంగా మనం దీని మర్మాన్ని మనం గ్రహించకపోతే, క్రీస్తు మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన గురించి మరి లేఖనాలు పాత నిబంధన జెనసిస్ ఆదికాండంలో నుండి ప్రారంభమై మరి ప్రకటన గ్రంథం వరకు ఆయన గురించిన ఇచ్చిన లేఖనాలు నెరవేర్చడానికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన జన్మించి మరి పెరిగి ఈ లోకంలో 33 సంవత్సరాలు దాదాపు జీవించి 3.5 సంవత్సరాలు వాక్య పరిచర్య చేసి తన పనినంతా ముగించుకొని మరి ఆయన శిలువలో తన రక్తాన్ని మన కొరకు కార్చి మరి ఆయన పనిని ఆయన ముగించుకొని ఆయన తిరిగి వెళ్ళాడు. మరలా త్వరలో రానయ్యున్నాడు. ప్రియ సహోదరులారా, మరి మన క్రైస్తవ జీవితంలో మరి ఈ శిలువ అనే అంశము, ఈ శిలువ మర్మాన్ని మనం గ్రహించినట్లయితే మనం నిజమైన క్రైస్తవులము కానే కాదు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ శిలువ యొక్క ప్రాముఖ్యతను మన జీవితాల్లో మనం గ్రహించాలి. మరి చాలామంది క్రైస్తవులు శిలువ మర్మము చాలామంది క్రైస్తవులకు మరి సరిగా దాని భావం కూడా తెలియదని చెప్పి నేను యోచిస్తున్నాను. మరి చాలామంది అనుకుంటారు, 1 కొరింథీయులు 1:18 పౌలు చెప్తున్నాడు, శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. పౌలు గారి ఈ మాటలో మరి ఎంతో గంభీరమైన భావాన్ని ఆయన తెలుపుతున్నాడు. మరి మనం ఏమీ తెలియని వాళ్ళకి చెప్పినట్లయితే, క్రైస్తవులకు మరి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు చనిపోవడం ఏంటి, ఆయన శిలువలో చనిపోతే ఆయన రక్షణ ద్వారా మనం రక్షించబడటం ఏంటి, ఆయన రక్తం ద్వారా మనకి ఏంటి అని చెప్పి చాలామంది మూర్ఖంగా, అవివేకులుగా, వెరితనంగా మరి అనుకుంటారు, దాని విషయం తెలియని వాళ్ళు. మరి ప్రియ సహోదరులారా, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఆ యొక్క మర్మాన్ని మనము గ్రహించాలని చెప్పి నేను ఇక్కడ కూడుకొని ఉన్న మన సహోదరులందరికీ కూడా నేను క్రీస్తు తరపున మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మరి దీని యొక్క భావం ఏంటి? అసలు ఈ క్రీస్తు శిలువలో చనిపోయి రక్తం కారిస్తే మనకి దానివల్ల ఏంటి రక్షణ, అది లేకపోతే ఏంటి అనేది పౌలు గారు తన పత్రికల్లో అనేకమైన చోట్ల అనేక విధాలుగా దాని గురించి వివరించి ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 2:20-21 చదువుకున్నట్లయితే, చూసినట్లయితే మనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు,
గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం మనం గమనించినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నాయన జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రంలోనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. చూసారా ప్రియ సహోదరులు, ఇక్కడ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, మరి నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. క్రీస్తు చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మన కొరకు తన రక్తాన్ని శిలువలో కార్చాల్సిన అవసరం లేదు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ప్రియులారా, మనందరం కూడా అదే మనసాక్షి, అదే తాత్పర్యం కలిగి మన జీవితాల్లో మనం ప్రతిదినం మనం జీవించే జీవితాల్లో అదే తాత్పర్యం మనం కలిగి ఈ లోక ఆశలని, శరీరాశలని, లోక సంపదలని, శరీర వాంఛలని మనం క్రీస్తుతో కూడా సిలువ వేసినట్లయితే మరి మనం కూడా నిజమైన క్రీస్తు సిలువలోనికి మనం నడిపించబడి ఆ మర్మాన్ని మనం గ్రహిస్తాము. నేనైతే మరి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడను నేను కాదు. నేను జీవిస్తున్న జీవితము నాది కాదు. ఇకను జీవించేవాడను నేను కాదు. క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేను జీవించట్లేదు నా కోసం, నేను జీవించేది క్రీస్తు కోసమే. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు ఈ శరీరం ముందు జీవించు జీవితము, ఈ వాక్యాన్ని బాగా గమనించండి ప్రియ సహోదరులారా. నేను చెప్తున్నాను, నేనిప్పుడు జీవించు జీవితము, నేనిప్పుడు శరీరం ముందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. దేవుడు మనకి ఆయన కృప, ఎవరు కూడా మన నీతి క్రియలను బట్టి, మన 10 ఆజ్ఞలను పాటించడం బట్టి, లేకపోతే ప్రతి ఆదివారం గుడికి రావడాన్ని బట్టి, 10వ వంతు ఈటాన్ని బట్టి, మన శరీర సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన క్రియల వల్ల మనం సంపాదించుకునేది కాదు. ఇది మనం దేవుని శిలువ మర్మాన్ని మనం గ్రహించినట్లయితే మరి దేవుని కృపను మనం పొందలేము. దేవుడు ఏం చెప్తున్నాడు ఆ తర్వాత వచనంలో పౌలు గారు, నేను దేవుని కృపను నిరర్థకము చేయను. దేవుడు ఇచ్చిన కృపని మనలో చాలామంది మనం దేవుని కృపను నిరర్థకం చేసుకుంటున్నాము. నీతి ధర్మశాస్త్రం వలనైతే నీతి జరగటం అనేది, మనం నీతిని పాటించటం అనేది, మనం ఆజ్ఞలను అనుసరించడం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళటం సంభవించినట్లయితే, మన క్రియల ద్వారా మనం దాన్ని పొందగలిగినట్లయితే, క్రీస్తు శిలువలో మన కోసం రక్తం కార్చాల్సిన అవసరత లేదు. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షంలో క్రీస్తు చనిపోవుట నిష్ప్రయోజనమే. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి మనము యేసు ప్రభు మరి క్రైస్తవ లోకానికి మరి లేఖనాలు మొదటి నుండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మరి ఆయన దేనిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనకి మాదిరి చూపించి, మన సహోదరులు చెప్పినట్లుగా మరి ఆయన మాదిరికరమైన జీవితం అనేక విషయాల్లో మనకు చూపించి, ప్రార్థనా జీవితాన్ని చూపించి, ఏ విధంగా నడుచుకోవాలో చూపించి, ఆయన మనకు మాదిరిగా ఉండి ఆయన కృప ద్వారా మనల్ని రక్షించబడాలని నేను అంతకుముందు కొన్ని వారాల క్రితం నేను ఈ సంఘంలో మాట్లాడినప్పుడు దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో నేను మాట్లాడాను. దేవుడు కృప వల్లనే మనం రక్షించబడుతున్నాం, కానీ మన సొంత కార్యాల వలన, మన సొంత నీతి కార్యాల వలన మనం రక్షించబడలేదు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని కృపను మనము నిరర్థకం చేయకూడదని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనందరం ఆ విషయాన్ని గ్రహించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. తర్వాత మరలా ఏం చెప్తున్నానంటే, ప్రభు ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 వచనం చూసినట్లయితే, 2వ కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడు కదా వాడు నూతన సృష్టి,
పాతలు గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయని. ప్రియ సహోదరులారా, మనం నిజంగా క్రీస్తులో ఉన్నట్లయితే మరి ఎవరైనా నువ్వు క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మరి దీని గురించి ఇంకా విస్తృతంగా మరి లోతుగా మాట్లాడడానికి ఈ సమయంలో ఇప్పుడు సమయం లేదు మనకి. మరి కాబట్టి ఇప్పుడు ఈ సహోదరులారా, క్రీస్తు మర్మాన్ని మనము, క్రీస్తు యొక్క శిలువ మర్మాన్ని మనం గ్రహించాలని చెప్పి నేను మరి మీ అందరికీ కూడా క్రీస్తు తరపున నేను చెప్తున్నాను. మరి అసలు మరి నేను మాట్లాడాల్సిన విషయం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, నిశ్చయముగా పరదేశంలో ఉండు అని చెప్పి రెండవ మాట ప్రభు శిలువ మీద మాట్లాడిన మాట రెండవ మాట ఉంది. ప్రియ సహోదరులారా, ప్రభు మరి కొండ మీద మాట్లాడినా, శిలువ మీద మాట్లాడినా, వీధిలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కూడా ప్రభు మాటలన్నీ శాశ్వతాలు, నిత్యాలు, అమూల్యమాలు, అతి గంభీరమైనవి, అతి భావగర్భితమైనవి. దేవుడు శిలువ మీద మాట్లాడిన 7 మాటలే ముఖ్యం కాదు, కానీ ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఆయన కొండ మీద ప్రసంగం మనం గమనించినట్లయితే మరి ఆయన మాట్లాడిన ప్రతి మాట, ఆయన ఇచ్చిన ఉపమానాలు, ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన చేసినవన్నీ కూడా అతి విలువైనవి, అమూల్యమైనవి, గంభీరమైనవి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆ రెండవ దొంగ, ఇరుప్రక్కల 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ ప్రభువును అపహాస్యం చేస్తూ, మరి నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పి ఒక దొంగ అపహాస్యం చేస్తుంటే, మరి ఇంకొక దొంగ మనం చేసిన మనకి శిక్షకి మనం తగిన తప్పులు చేసాము, మనం అర్హులమే ఈ శిక్షకు, కానీ ఈయనైతే ఏ పాపము చేయలేదు, ఈయనలో ఏ లోపము లేదని చెప్పి ఆ మొదటి దొంగను గద్దించి ప్రభువుని అడుగుకున్నాడు. అప్పటికప్పుడే మారుమనసు పొంది, మరి తండ్రి నీవు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను గుర్తుంచుకోమని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ప్రభు ఏం చెప్పారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా ఉండుమని అతనితో చెప్పాను. ఆ దొంగకి మరి అప్పటికప్పుడు కలిగిన మారు మనస్సు, మరి ఆయనకి బాప్తిసం లేదు, తిరిగి జన్మించడం, మరి అవన్నీ కూడా ఒక క్షణమాత్రంలో అవన్నీ కూడా జరిగిపోయి ప్రభువు ఆయన మీద కనికరపడి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నానని ఆ దొంగతో చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి మనం ఆ యొక్క మర్మాన్ని ప్రభువు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు నిర్ణయించిన టైం టేబుల్ ప్రకారం మరి ఆయన తమ రాజ్యానికి ఒక్కొక్కళ్ళని చేర్చుకోవటానికి ఆయన ఒక్కొక్కళ్ళ జీవితంలో కూడా మరి ఆయన ఒక్కొక్కరికి తగిన సమయంలో ఆయన అవకాశాన్ని కల్పిస్తున్నాడు. మనం ఎవరూ కూడా నశించిపోకూడదని ఆయన ఇచ్చించుతూ అందరూ మారు మనసు పొంది ఆయన శిలువ మర్మాన్ని గ్రహించి ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా ఆయన ఉచితంగా అనుగ్రహించే కృపను బట్టి మనందరం కూడా ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలని చెప్పి ఆయన ఆశపడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఆయన ఏం చెప్తున్నారంటే, మరి ఆయన శిలువ భుజం మీద పెట్టి ఆ వీధుల్లో నడిపించుకుంటూ ఆ గొల్గొతా అనే స్థలానికి ఆయన్ని మోసుకెళ్తూ శిలువతో మోసుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు మరి వీధుల్లో అనేక మంది స్త్రీలు, ఆయనకి దగ్గర వాళ్ళు అనేక మంది ఆయన్ని చూసి ఏడుస్తూ, రొమ్ము కొట్టుకుంటూ, ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నారు ప్రభువుని చూసి. అయితే ప్రభువు వాళ్ళకల్ని చూసి ప్రభు ఏమన్నాడు, లోకసువార్త 23:28 వచనం చదివినట్లయితే ఒక వచనం అక్కడ చెప్తుంది. శిలువ మీద చెప్పకపోయినప్పటికీ అది చాలా ప్రాముఖ్యమైన వచనం. లోక 23:28 చూసినట్లయితే, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి. ఈ స్త్రీలు మరి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈయన్ని మరి కొట్టుకుంటూ, నిందిస్తూ, హింసిస్తూ, మొక్క మీద ఉమ్ము వేస్తూ, రకరకాలుగా హింసించుకుంటా మరి ఆయన భుజం మీద సులువు పెట్టి మోసుకుంటూ పోతుంటే మరి అందరూ మరి అనేక మంది స్త్రీలు ఆయన సన్నిహితులందరూ కూడా మరి ఆ సన్నివేశాన్ని చూసి, ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ, ఏడుస్తూ, కన్నీళ్లు గారుస్తుంటే
వాళ్ళ చుట్టూ ప్రభు ఏమన్నాడు? వాళ్ళ తట్టు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అని చెప్తున్నాడు. ప్రభువుకి తెలుసు ఆయన లేఖనాలు నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. అది జరగబోతుందని పేతురుతో చెప్పినప్పుడు పేతురు గద్దించాడు, నీకు అది జరగడానికి వీల్లేదని. ప్రభు ఏమన్నాడు? ఆ రాత్రి సైతానా నా దగ్గర నుండి వెళ్ళమని పేతురుని గద్దించాడు. కాబట్టి ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను, కానీ మీరు మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. నేను ఎందుకు ఈ శ్రమ అనుభవిస్తున్నానో, ఎందుకు ఈ కఠినమైన మరణాన్ని నేను అనుభవించబోతున్నానో దాన్ని మీరు గ్రహించి మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి, కానీ నా కోసం ఏడవద్దు, దానివల్ల ప్రయోజనం లేదని చెప్పి ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం శిలువ యొక్క మర్మాన్ని మనం గ్రహించాలని చెప్పి మరి నేను మీతో మనం చేస్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో మన అందరం చేస్తున్నది ఏంటంటే, మనం ఆచారాల ప్రకారము మరి 30-40 సంవత్సరాల నుండి కూడా మనందరం మరి క్రైస్తవులుగా ఉంటూ మరి మనలో మరి ప్రతి సంవత్సరం ప్రతి పండుగప్పుడు కూడా మనం ఎంతో నిష్ఠగా ఒక 4 రోజుల ముందు నుండి దానికి ప్రయాసపడి ప్రారంభించి మరి దానికంతా తయారయ్యి మన పండుగల్ని మన ఆచారాలని మనం చాలా మరి నిష్ఠగా అనుసరిస్తాం. కానీ బైబిల్లో మనం అనుసరించాల్సిన విషయాలు మరి మీరు నేను కూడా మనం ఉన్న స్థితి కన్నా ఇంకా ఉన్నత స్థితికి పెరిగి మనం వాక్యానుసారమైన జీవితం జీవించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మరి చివరిగా నేను ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. మరి సమయం నాకు ఇచ్చిన సమయం మించిపోతుంది. కాబట్టి ఈ పండుగల్ని ఆచరించడంలో తప్పులేదు, కానీ నామకార్థ క్రైస్తవులాగా మనం మరి క్రిస్టమస్, మరి గుడ్ ఫ్రైడే, మరి ఈస్టర్, ఇంకా అనేకమైన చేసుకోవడంలో తప్పులేదు. కానీ దాన్ని అర్థవంతంగా మరి మన జీవితాలకు అన్వయించుకొని మనం వాటిని పాటించినట్లయితే అది మనకి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ విషయాల గురించి ఆమోస్ రాసిన గ్రంథంలో ఒక వచనం చదివి నేను ముగిస్తాను. ఆమోసు 5వ అధ్యాయము 21 నుండి 23 వరకు చూసుకొని ముగిద్దాం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచంగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు నా వాసనను నేను ఆఘ్రానింపగలను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనసు లేదు. చాలు చూసారా ఏం చెప్తుందంటే దేవుని వాక్యం, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, మీ పండుగ దినాలను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులు మీరు అర్పించిన క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ ఏమంటున్నాడు ప్రభు? మీ పాటల ధ్వనిని నా దగ్గర నుండి తొలగనీయుడి. మీ స్వరమండముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. మనం చేసేవన్నీ చేయకుండా, వాక్యాన్ని అనుసరించి జీవించకుండా మరి వ్యర్థమైన వాటిని మనం చేసినట్లయితే అది దేవునికి ఇష్టం లేదని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించుగాక. కల్వరి శిలువలో ప్రభు పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. వాక్య పరిచర్య చేయవారు సహోదరి శ్రీమతి రూత్
జెరమయా గారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీలో చాలామందికి నేను తెలుసు. గత నెల 14వ తారీఖు నేను ఇండియా నుండి ఇక్కడికి వచ్చాను. ఇంతకుముందు వచ్చినప్పుడంతా మీరు మనం పరిచర్యలో వాడుకున్నారు. అందుకే మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఇండియా నుండి మా బెరక బిలీవర్ చర్చ్ నుండి మీకు శుభం తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. మన నాన్న ఇక్కడికి తీసుకొచ్చినటువంటి బ్రదర్ కోనా గారికి, సరళా సిస్టర్ గారికి వందనాలు. నన్ను ఆహ్వానించినటువంటి రాబోయే చర్చ్ పెద్దలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు నా జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోమని ఎక్కడ కూడా చెప్పలేదు, కానీ నా మరణాన్ని మాత్రము జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అంతేకాదు యేసుప్రభు యొక్క శిలువను మనం ధ్యానించి వదిలిపెట్టడం కాదు, కానీ మీరు ఎవరైనా నన్ను వెంబడింపగొన్నట్లయితే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభు మన కొరకు చేసిన ఆ త్యాగం సంపూర్ణమైంది, కానీ మన వంతు కూడా ఉంది. అనుదిన జీవితంలో మనం శిలువను చూస్తూ, శిలువను మోస్తూ, ప్రభువును చూస్తూ ముందుకు సాగాలి. ఎప్పుడైతే మనం శిలువను చూస్తామో అప్పుడు ప్రభు యొక్క ప్రేమ, ఓర్పు, క్షమాపణ, తగ్గింపు అన్నీ నేర్చుకోవడానికి వీలవుతుంది. చాలాసార్లు చాలామంది వ్యక్తులు నాతో చెప్తూ ఉంటారు, ఇలాంటి అవమానం నేను సహించలేకపోతున్నాను అని కొన్నిసార్లు చెప్పినప్పుడు నేను అంటూ ఉంటాను, ప్రభు శిలువ ముందు మాత్రం అది చాలా తక్కువే కదా, కనుక ప్రభువును చూడాలి అని. సరే, దేవునికి స్తోత్రం. ఈ శిలువ ధ్యానం అనేది అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైంది. శిలువను ధ్యానించడము, శిలువను గురించిన వార్త నశించున్న వారికి వెలితనము. అయితే రక్షింపబడిన మనకు మాత్రం అది దేవుని యొక్క శక్తి. కనుక ఎంతగా ధ్యానిస్తే అంతగా ప్రభు యొక్క శక్తిని మనం పొందుకోవడానికి వీలవుతుంది. అట్టి తరుణాన్ని దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించాడు. శుభ శుక్రవార సందర్భంగా ఈ యొక్క ప్రభువు పలికినటువంటి 7 మాటలు ధ్యానించినప్పుడు ఈ 7 ప్రసంగాలు కూడా హృదయంలో ఉంచుకొని మనం తిరిగి ఇంటికి వెళ్తాం. మరి జీవించినంతకాలం ఎన్ని మాటలు మాట్లాడినా కూడా దానికి అంతగా ఎవరు విలువ ఇవ్వరు, కానీ చనిపోవడానికి ముందు ఏం మాట్లాడాడనే విషయాన్ని మరి అడుగుతూ ఉంటారు. మానవ రీతిగా ఎవరైనా ముగింపులో ఏదైనా ఒక మాట మాట్లాడితే దాని జీవితకాలం అంతా గుర్తించుకుంటూ ఉంటారు. ప్రభువు పిలాతు దగ్గర, అన్న కాయప దగ్గర ఎక్కడ కూడా నోరు తెరవలేదు. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. కానీ నోరు తెరవని ప్రభువు సిలువలోకి వచ్చినప్పుడు మాత్రము 7 మాటలు మన కొరకు అమూల్యమైనటువంటి మాటలు చెప్పాడు. అందులో 3వ మాట నేను మీ మధ్యలో ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసి ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందు ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత ఆ శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఈ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఆ పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. సిలువలో చేసినటువంటి ఆ యొక్క త్యాగము, బలియాగం ఎంత గొప్పది నాయన. లోకానికి శుభం కలిగించిన దినము మీ యొక్క మరణమే, మీ యొక్క త్యాగమే ప్రభు. మీరు మా కొరకు మరణించి మమ్మల్ని జీవింపచేసిన గొప్ప దేవుడు. సిలువలో మీరు మార్పు కలిగించారు ప్రభు. మా పాపాన్ని సిలువలో భరించి
నీతిమంతులుగా మమ్మల్ని తీర్చారు ప్రభు. మా పిరికితనాన్ని, భయాన్ని మీరు భరించి మాకు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు ప్రభు. మా యొక్క దారిద్ర్యాన్ని సిలువలో భరించి మీ ఐశ్వర్యాన్ని మాకు ఇచ్చిన దేవుడు నాయన. మా పాపాన్ని మీరు భరించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడు. మీరు చేసిన ఈ గొప్ప త్యాగము, ఈ యొక్క మార్పు కొరకు నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను. సిలువలో పలికిన 3వ మాట నేను మీ బిడ్డలతో పంచుకుంటూ ఉండగా మీ దైవ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నా చిన్నతనం నుండి కూడా 3వ మాట చెప్పమని ఎవరికి ఇచ్చినా కూడా దాన్ని పదే పదే చదివి వదిలేసేవారు. స్త్రీల వైపు చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడని, పురుషుల వైపు చూసి ఇదిగో నీ తల్లి అని అలా చెప్పి వదిలేసేవారు. నేను ఎప్పుడు కూడా సాటిస్ఫై కాకపోతుంటే 3వ మాట చెప్పమన్నప్పుడు ఎందుకు ఊరికే చదివి వదిలేస్తూ ఉన్నారు. నా చిన్నప్పటి నుండి అర్థం కాని కొన్ని వాక్యాల్లో ఇదొక మాట. యాజకుని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాటలు నాకు చిన్నప్పుడు అర్థం కాకపోయేది. కానీ ఏ మాటలు అయితే చిన్నప్పుడు నాకు అర్థం కాలేదో అది నేను పెద్దగా అయిన తర్వాత రోజులు గడుస్తున్న కొలది ప్రభు నాకు అర్థం చేశాడు. నాకు మొదటిసారి ఈ వాక్యం ఇచ్చినప్పుడు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించాను, ప్రభా ఈ మాట పలకడంలో ఉన్నటువంటి మీ ఉద్దేశాన్ని మీరు నాకు నేర్పించండి నాయన. ఎవరు చెప్పిన మాట ద్వారా నన్ను నేను సాటిస్ఫై చేసుకోలేకపోయాను. నీవు నాతో మాట్లాడితే అది నేను ప్రజలతో పంచుకుంటాను అన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. దాని ముందు వెనక కూడా ఆ పేర అంతా చదువుమని ప్రభు నాకు చెప్పాడు. ఇందులో ఉన్నటువంటి 5 విషయాలు నేను మీతో చెప్తాను. అయినా 15 నిమిషాలు మించకుండానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇటీవల ప్రభువు టీవీ పరిచర్యలో నన్ను వాడుకుంటూ ఉన్నాడు. సత్యవాక్య సందేశం అది కూడా మీ సంఘ సభ్యుల యొక్క ప్రోత్సాహంతోనే. అయితే మరి అక్కడ సమయాన్ని పాటించడం నేర్చుకోవడము జరిగింది. 1 నిమిషం ఎక్కువైనా ఇక్కడ చూపిస్తారు అన్నట్టు ఇలా. ఒకవేళ నేను అలాగే కంటిన్యూగా చెప్తే అది కట్ అయిపోద్ది కూడా. కనుక సమయాన్ని పాటించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ 1-2 నిమిషాలు ఎక్కువైతే కూడా నన్ను మన్నించండి. ఎందుకంటే ఇండియా నుండి వచ్చాను కదా మీ దగ్గరికి. 7 మాటల్లో రిప్రజెంటేటివ్గా 1 మాట స్త్రీలకు ఉంది. అమ్మా అని పిలిచిన ఆ పిలుపే ఈనాడు స్త్రీలకు ఈ మాట ఇప్పిస్తూ ఉంది. ఒకప్పుడు స్త్రీలకు 1 మాట కూడా ఇచ్చేవారు కారు. అసలు మాట్లాడడానికి వీల్లేదు, స్టేజ్ ఎక్కడానికి వీల్లేదు, స్త్రీలు మౌనంగా ఉండాలని ఆ కొరింథీ పత్రికలో రాసిన 1 మాట పట్టుకొని మరి అందరూ అంటూ ఉంటారు. కానీ మాట్లాడమని 10 సార్లు చెప్పిన మాటను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. సిలువ దగ్గర, పునరుత్థానం దగ్గర స్త్రీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, ఇందాక అయ్యగారు చెప్పారు కదా, యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం, ఆ మాట స్త్రీలను ఉద్దేశించి ప్రభు మాట్లాడాడు. అంటే ఆంధ్రవేలో స్త్రీలు ఉన్నారు, అలాగే సిలువ దగ్గర కూడా స్త్రీలు ఉన్నారు, అలాగే పునరుత్థానం దగ్గర కూడా స్త్రీలు ఉన్నారు. స్త్రీలుగా అన్ని ప్రదేశాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆధిక్యత కలిగించినటువంటి దేవాది దేవునికి నేనైతే ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఒక స్త్రీగా అర్హతను పొందుకున్నందుకు దేవునికి స్తోత్రం. ఇందులో ఉన్నటువంటి 5 విషయాలు. 1, ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియు, మగ్దలేను మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. అక్కడ 3 మరియలు ఉన్నారు, ఒక సలోమే ఉంది. అయితే ఆ స్త్రీలు దగ్గర నిలుచుండుట చూచి అనే మాట ఉంది. మీరు చూడండి, దగ్గర నిలుచుండుట చూచి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా దగ్గర నిలుచుండే వ్యక్తులతో మాట్లాడతాడనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ప్రభువును దగ్గరగా వెంబడించేవారు ఉన్నారు, దూరం నుండి వెంబడించేవారు కూడా ఉన్నారు. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి అనే మాట రాయబడింది. ఆయన దూరము నుండి వెంబడించి. అదే రీతిగా మరొక మాట కూడా చూద్దాం. 27వ అధ్యాయము మత్తయి సువార్త 55వ వచనము. యేసునకు ఉపచారము చేయొచ్చు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండురి. పేతురు దూరం నుండి వెంబడిస్తూ ఉన్నాడు, స్త్రీలు కూడా దూరం నుండి చూస్తున్నారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దగ్గర నుండి పరిచర్య చేసిన స్త్రీలు దూరం నుండి చూస్తూ ఉన్నారు. బహుశా ప్రభు దగ్గరగా వెంబడిస్తే మాకు కూడా శ్రమ కలుగుతుందేమో అనే భయం ఉందేమో. ఎవరైనా చేసే పని అదే. సందర్భం వస్తే నేను కూడా దూరంగా ఉండేదాన్నేమో. నేను మానవాతీతమైన వ్యక్తినే కదా, మానవాతీతమైన వ్యక్తిని కాదు కదా.
అందరిలాంటి దాన్నే, నేను కూడా దూరం నుండి చూసేదాన్నేమో. కానీ ఇక్కడ పేతురు దూరంగా ఉన్నారు, ప్రభు పరిచయం చేసిన స్త్రీలు కూడా దూరంగానే ఉన్నారు. కానీ ఆయన వారు దగ్గరగా నిల్చుంట చూచి ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇక్కడ న్యూ జెర్సీ రావే చర్చిలో మాట్లాడుతున్నాను అంటే